హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మ్యాచ్ నెంబర్ 97 అండ్ 98 మ్యాచ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఇవాళ వీడియోలో మనం ఆడుకుందాం. దానికంటే ముందు భయ్యా, నిజంగా మనం స్టార్టింగ్ ప్రో కబడ్డీ సీజన్ 11 స్టార్టింగ్ మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు 97th మ్యాచ్ వరకు కూడా మనం వీడియోలు చేసుకుంటూ వచ్చినాం. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోలు కనుక చూడలేకపోతే డైరెక్ట్ నా ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే యూపీ యోధా వర్సెస్ పునేరి పల్టన్ భయ్య. ఏం ఆడిరు భయ్య మ్యాచ్ అయితే నిజంగా తోపు లెక్క ఆడిరు. ఎవరు ఆడిరు? యూపీ యోధా ఆడింది. మరి ఎన్ని పాయింట్స్ తో యూపీ యోధా ఈ మ్యాచ్ గెలిచింది? మరి ఎవరు మంచిగా ఆడిరు? పునేరి పల్టన్ నుంచి ఎవరు మంచిగా ఆడిరు, ఎవరు మంచిగా ఆడలేరు? యూపీ యోధా నుంచి ఎవరు మంచిగా ఆడిరు, ఎవరు మంచిగా ఆడలేరు? దాని గురించి మనం ఆడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మ్యాచ్ అయిపోయేసరికి 36 పాయింట్స్ వచ్చేసి యూపీ యోధాకు ఉంటే 33 పాయింట్స్ పునేరి పల్టన్కి ఉన్నాయి భయ్య. అంటే ఆల్మోస్ట్ 3 పాయింట్స్ లీడ్ తోటి యూపీ యోధా అయితే మ్యాచ్ విన్ అయింది. రీడింగ్ కనుక చూసుకుంటే, మన మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే యూపీ యోధాకి 23 పాయింట్స్ ఉంటే పునేరి పల్టన్కి 21 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ చూసుకుంటే పునేరి పల్టన్కి 2 ఉంటే యూపీ యోధా కూడా 2 ఉన్నాయి. సేమ్ ఉన్నాయి బై ఆల్అౌట్స్ పాయింట్స్ అయితే. ట్యాకిల్స్ కనుక చూసుకుంటే యూపీ యోధాకి 10 ఉంటే పునేరి పల్టన్కి 8 మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా యూపీ యోధానే లీడ్ లో ఉన్నది, రీడింగ్ లో కూడా యూపీ యోధానే లీడ్ లో ఉన్నది. మరి ఎక్స్ట్రా కనుక చూసుకుంటే పునేరి పల్టన్కి 2 పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మ్యాచ్ అయిపోయేసరికి 36 పాయింట్స్ యూపీ యోధాకు ఉంటే 33 పాయింట్స్ పునేరి పల్టన్కు ఉన్నాయి. 3 పాయింట్స్ లీడ్తో అయితే మ్యాచ్ అయితే యూపీ యోధా విన్ అయింది. నాకైతే నిజంగా చెప్తున్నా భయ్య, ఈ మ్యాచ్ కంటే 98th మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ అయితే నాకు జబర్దస్త్ అనిపించింది భయ్య. మనోళ్ళు మాత్రం తోపులెక్క ఆడిరు. ఆ మ్యాచ్ గురించి, ఈ మ్యాచ్ గురించి రివ్యూ చెప్పినాక ఆ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, జబర్దస్త్ ఉంటుంది వీడియో. అండ్ మనకు పునేరి పల్టన్ వర్సెస్ యూపీ యోధా. పునేరి పల్టన్ ఎవరెవరు మంచిగా ఆడారు పునేరి పల్టన్ నుంచి అంటే, ఎవరు మంచిగా ఆడారు భయ్య? నిజంగా అస్లాం ఇనామ్దార్ పోయినప్పటి నుంచి పునేరి పల్టన్ అసలు ఏమైంది నాకు అర్థం కావట్లే. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ ఎంత మంచిగా ఆడుతారు, అలాంటిది వాళ్ళ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గుకుంటూ వస్తుంది. ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా తగ్గింది. ఆకాష్ షిండే ఏం ఆడలే, గౌరవ్ కాట్రి ఏం ఆడలే, పంకజ్ మొయిటే పర్లేదు మంచిగా ఆడిండు, మోహిత్ గోయత్ మంచిగా ఆడిండు. పంకజ్ మొయిటే 11 పాయింట్స్ చేస్తే మోహిత్ గోయత్ 7 పాయింట్స్ చేసిండు. అంతే, మీద అంతా డొల్లా, అంతే ఏం లేదు. ట్యాకిల్స్ అయితే ఏం లేదు భయ్య, రీడింగ్ అయితే జబర్దస్త్ ఆడారు. అండ్ మనకు యూపీ యోధా నుంచి చూసుకుంటే ఎవరు మంచిగా ఆడారంటే గగన్ గౌడ 15 పాయింట్స్ చేసిండు, సూపర్ 10 సాధించిండు, జబర్దస్త్ ఆడిండు భయ్య నిజంగా గగన్ గౌడ మాత్రం. అండ్ భరత్ గారు కూడా ఏం మంచిగా అంటే మంచిగా ఏం ఆడలే, మళ్ళీ ఓన్లీ 2 పాయింట్స్ మాత్రం చేసిండు భరత్. అండ్ భవానీ రాజ్కోట్ పర్లేదు మంచిగా ఆడిండు. అండ్ మిగతా వాళ్ళు సుమిత్ కానీ వీళ్ళు కానీ ట్యాకిల్స్ కానీ జబర్దస్త్ చేసారు. వీళ్ళు వాళ్ళకంటే పునేరి పల్టన్ కంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టీం మొత్తం మంచిగా ఆడారు, రీడింగ్ లో మంచిగా ఆడారు, అండ్ ట్యాకిల్స్ కూడా మంచిగా చేసారు. టీం మొత్తం కలిసికట్టుగా ఆడారు కాబట్టి మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. అండ్ నెక్స్ట్ మ్యాచ్ భయ్య, నెక్స్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా ఎవరు మంచిగా ఆడారు, మరి తెలుగు టైటన్స్ విన్ అయిందా లేదా, ఒకవేళ విన్ అయితే ఎన్ని పాయింట్స్ తో విన్ అయింది, ఒకవేళ ఓడిపోతే ఎన్ని పాయింట్స్ తో ఓడిపోయింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం వీడియోలో. మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి తెలుగు టైటన్స్ కి 34 పాయింట్స్ ఉంటాయి, బెంగాల్ వారియర్స్ కి 32 పాయింట్స్ ఉన్నాయి. అంటే 2 పాయింట్స్ లీడ్ తోని తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్ విన్ అయింది భయ్య. నిజంగా ఏం ఆడిరు భయ్య, నిజంగా జబర్దస్త్ ఆడిరు భయ్య నిజంగా మనోళ్ళు అయితే. ఓవరాల్ గా మనం చూసుకుంటే రీడింగ్ వచ్చేసి మనకు 22 పాయింట్స్ మనకుంటే వాళ్ళకి ఓన్లీ 17 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి బెంగాల్ వారియర్స్ కి. రీడింగ్ లో మాత్రం మనోళ్ళు జబర్దస్త్ ఆడిరు, రీడింగ్ అయితే సూపర్ ఆడిరు భయ్య. అండ్ ట్యాకిల్స్ చూసుకుంటే మనకు తక్కువ ఉన్నాయి, 8 పాయింట్స్ మాత్రం మనకుంటే వాళ్ళకు 10 పాయింట్స్ ఉన్నాయి ట్యాకిల్స్. అండ్ ఆల్అౌట్స్ చూసుకుంటే కూడా 2 పాయింట్స్ మనకే ఉన్నాయి, వాళ్ళకు 0 ఏం లేవు. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ చూసుకుంటే మనకు 2 ఉంటే వాళ్ళకు 5 ఉన్నాయి భయ్య. ఎక్స్ట్రా పాయింట్లు అయితే కొంచెం ఎక్కువ ఇచ్చేసారు వాళ్ళకి. ఆల్అౌట్ మనకు ట్యాకిల్స్ కూడా వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి 2 పాయింట్స్, వాళ్ళకు 10 ఉంటే మనకు 8 ఉన్నాయి. బట్ రీడింగ్ లో మాత్రం సావదొబ్బేశ్వరి మనలు మాత్రం జబర్దస్త్ ఆడారు. మరి తెలుగు టైటన్స్ నుంచి ఎవరు మంచిగా ఆడారు అని అంటే విజయ్ మాలిక్ భయ్య. విజయ్ మాలిక్ ప్రతి మ్యాచ్ లో కూడా సూపర్ ఆడుతున్నాడు, ఈ మ్యాచ్ లో అట్లా ఆడిండు. అండ్ ఆశీష్ నర్వాల్ కూడా సూపర్ ఆడిండు ఈ మ్యాచ్ లో. విజయ్ మాలిక్ ఆల్మోస్ట్ 11 or 12 పాయింట్స్ వేసిండు, సూపర్ 10 సాధించిండు. అండ్ ఆశీష్ నర్వాల్ అయితే 7 పాయింట్స్ 8 పాయింట్స్ వేసిండు, జబర్దస్త్ ఆడిండు. అండ్ మిగతా వాళ్ళ ట్యాకిల్స్ లో మనకు డిఫెండర్ లో చూసుకుంటే మాత్రం శంకర్ గడాయ్ అండ్ అజిత్ పవర్ ఉన్నాడు కదా, అజిత్ పవర్, మళ్ళా వీళ్ళు క్రిషందుల్ కూడా ఈ మ్యాచ్ లో ఆడిండు. బట్ అంతా వాళ్ళ స్టామినా తగ్గట్టు, వాళ్ళ స్ట్రెంత్ కు తగ్గట్టు అయితే ఈ మ్యాచ్ లో వాళ్ళు ఆడలేరు. అందుకే మనకు ట్యాక్స్ లో కొంచెం వెనుకబడి ఉన్నాం వాళ్ళకంటే. మరి బెంగాల్ వారియర్స్ నుంచి ఎవరు మంచిగా ఆడారంటే మణీందర్ సింగ్. అబ్బా ఏం ఆడి భయ నిజంగా. మణీందర్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా సూపర్ ఆడిండు మణీందర్ సింగ్. అండ్ ఈ మ్యాచ్ లో కూడా
సూపర్ ఆడిండు మణీందర్ సింగ్. అండ్ మంజిత్ వాళ్ళ నుంచి I5 చేసిండు, అంటే 5 ట్యాకిల్స్ చేసిండు మంజిత్ వాళ్ళ నుంచి. జబ్ భరసా రెండు. ఫజలెట్ రసలి అసలు ఎందుకు ఆడుతున్నావు నాకు అర్థమైతే లేదు. ఫజలెట్ రసలి ఏం లేదు ఈ మ్యాచ్ లో అయితే, ఓన్లీ 1 పాయింట్ చేసిండు మాత్రం అంతే భయ్య. బట్ ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద డే తెలుగు టైటన్స్ అయితే విజయం సాధించింది. నేనైతే హ్యాపీగా ఉన్నా. ప్రతి ఒక్కరు మీరు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ విన్ అయింది భయ్య. మన తెలుగు టైటన్స్ నిజంగా ప్లే ఆఫ్ క్వాలిఫై అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అవుతుంది కంపల్సరీ, అయింది అంతే, ఇంకా తగ్గేదేలే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా భయ్య, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.